హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమీ ఛానల్. ఈరోజు మొలకెత్తిన పెసలతో శనగలు పల్లీలు కలిపి చేస్తున్నాను. ఎప్పుడు ఉడికించుకొని వేయించుకోవడం కాకుండా ఇలా పులుసుగా చేసుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ గింజలన్నీ ఒక నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ 2 times వాష్ చేసుకొని వాటర్ లేకుండా 1-2 రోజులు అలాగే వదిలేస్తే మొలకలు వస్తాయి. ఖాళీ పొట్టతో మొలకెత్తిన గింజలు రోజు ఉదయాన్నే తింటే ఈజీగా బరువు కూడా తగ్గుతారు. ఈ మొలకల్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పులుసు కర్రీ చేసుకోవడమే. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆనియన్స్ ఫ్రై చేయాలి. కరివేపాకు, పసుపు, 1 స్పూన్ సాల్ట్, కొత్తిమీర, టమాటా ముక్కలు. ఇదంతా ఫ్రై అయ్యాక మొలకెత్తిన గింజలు వేసుకున్నాక 10 minutes ఉడికించాలి. కొన్ని మొలకెత్తిన గింజల్ని గ్రైండ్ చేసి కర్రీలో వేసుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఎక్కువ పులుపు ఉంటే కూడా బాగుండదు. నేను 1 bowl అంతా పులుసు పోస్తున్నాను. అవసరమైతే చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం పొడి వేసినాక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ అంతా ఉడికింది. కొత్తిమీర వేసుకోవాలి. ఈ మొలకెత్తిన గింజల్ని బెల్లంతో కలిపి తీసుకుంటే కూడా చాలా మంచిది. ఈ కర్రీ చపాతీకైనా అన్నంకైనా చాలా బాగుంటుంది. మొలకలు కదా, కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది.